Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థలలో చాలా మంది ఆడవాళ్లను చంపారన్న వార్త మొత్తం రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఇప్పటికే సిట్టు కూడా కొన్ని చోట్ల తవ్వకాలు జరిపి కొన్ని పుర్రెలు, ఎముకలు, అలాగే సగం అస్థిపంజరాలను కూడా బయటకు తీశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు ప్రముఖ పండితులు కృష్ణమాచార్య గారు లైవ్ కాల్లో ఉన్నారు. అందుబాటులో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. స్వామి, ఎలా చూడాలి? ఎందుకంటే శైవ క్షేత్రం ధర్మస్థల అనేది నిజంగా అసలు పవిత్రమైన క్షేత్రం. ఇప్పుడు అక్కడ ఇలా జరుగుతోంది అంటే ఎలా చూడాలి? సనాతనమైనటువంటి ధర్మంలో భారతావరిలోనే ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇది కేవలం మంజునాథ స్వామి వారి యొక్క శైవ క్షేత్రమే కాదు, జైనులకు సంబంధించినటువంటి ఎంతో ఆలంబనంగా నిలిచినటువంటిది. ఆనాటి చారిత్రకమైనటువంటి ప్రాశస్తానికి నిలువుటద్దంగా ముఖ్యంగా భావించేటువంటి మహోన్నతమైనటువంటి ధర్మస్థల. ఆ పేరే ధర్మస్థల. సనాతనమైనటువంటి ధర్మంలో మనందరం కూడా ఎంతో సెంటిమెంట్ గా మనం భావన చేస్తూ ఉంటాం. 2-3 వారాలుగా మనం వింటూ ఉన్నాం కొన్ని అనుమానాస్పదమైనటువంటి కథనాలతో పాటుగా కొన్ని వందల సంఖ్యలో బాలికలు, మహిళలు, కొంతమంది పురుషుల్ని తీవ్రంగా హింసించి చంపారన్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ కార్మికుడు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ శిక్ష విచారణ జరుగుతుంది. నిజంగా వాస్తవంగా వెంటి తీస్తూ ఉంటే కూడా కొన్ని పుర్రెలు, కపాలాలు ఆ వ్యక్తి చెప్పినట్టుగానే దొరుకుతూ ఉన్నటువంటి సంఘటనలు కూడా మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే ధర్మస్థలం అనేటువంటి పేరు పెట్టుకుని సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుగొమ్మ అయినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ కట్టడంలో కొంతమంది నిర్వాహకులు అవ్వచ్చు, ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఎండోమెంట్ లో లేదు, నాకు తెలిసి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. ఆ ఆలయాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటిది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఇది ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ వ్యవస్థలకు కానీ సంబంధం లేనటువంటిది. సనాతనమైనటువంటి ధర్మంలో భగవద్ దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు. టూరిజం పేరుతో కూడా చాలా మంది కూడా వస్తూ ఉంటారు. మనకు మీడియాలో వస్తూ ఉన్నటువంటి కథనాలను చూస్తూ ఉంటే కొన్ని రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ సంస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేదా బయట వాళ్ళు చేశారన్నటువంటి విచారణలో అది వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే సనాతనమైనటువంటి ధర్మంలో ఇలాంటివి జరగడం చాలా మనం అందరం కూడా అటువంటి గొప్ప క్షేత్రంలో ఇలాంటి జరిగింది అంటే మిగతా క్షేత్రాల్లో కూడా ఆచూకీ తెలియక ఎంతో మంది ఇదవుతున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా అనుమానాస్పదంగా ఉండవలసినటువంటి అవసరం ఇది కూడా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఇలా చేస్తారంటే వాళ్ళకి బలమైనటువంటి శిక్షలు పడాలి. దీని వెనుక గొప్ప శక్తులు ఉన్నాయని, లేదా ఆలయ నిర్వహణలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా వస్తున్నాయి. నిత్యం అన్నదానం, విద్యాదానం, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశంలో ఇలాంటి పాడు పనులు జరగటమే కాదు, హత్యలు చేసే వరకు కూడా వెళ్ళారు. అంటే హత్యలు చేసినప్పటికీ కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆచూకీ తెలియనటువంటి వాళ్ళు చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదైనప్పటికీ కూడా మరి ఎందుకు ప్రభుత్వ వ్యవస్థలు చర్యలు తీసుకోలేదు? దీని వెనక ఇంకా ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయంటే అక్రమ రవాణా అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి మాదక ద్రవ్యాల్ని రవాణా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనుషులను కూడా అక్రమ రవాణా చేసేటువంటి వ్యవస్థలు కొన్ని ఈ దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిలో కొన్ని పాశ్చాత్య పొగడల వల్ల కొన్ని డ్రగ్స్ అవ్వచ్చు, లేదా మనిషి శరీరంలో ఉన్నటువంటి అవయవాల కోసం అవ్వచ్చు, మనుషుల యొక్క అక్రమ రవాణా కూడా జరుగుతుంది. దీని వెనక కేవలం దేశీయపరమైనటువంటి కుట్రే కాదు, అంతర్జాతీయ పరమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక బలమైనటువంటి కుట్ర కోణం ఇందులో దాగి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విచక్షణ రహితంగా చంపటమే కాదు, వాళ్ళ యొక్క అవశేషాలను సంపూర్ణంగా వాటిని పెట్రోల్ తో తగలబెట్టడము, అగ్నికి ఆహుతి చేయటము, ఆ పవిత్రమైనటువంటి నదీ తీరంలో వారికి సంబంధించినటువంటి పార్థివ దేహాల్ని ఖననం చేసినటువంటి సంఘటన చూస్తే ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేస్తారంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఇది మనుషులకు సంబంధించినటువంటి అక్రమ రవాణా అవ్వచ్చు, అవయవాలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమైనటువంటి అవయవాళ్ళని కూడా తీసేసేటువంటి కుట్ర కోణాలు ఎన్నో మన హాస్పిటల్స్ లో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. మనకు బయటికి కనిపించినటువంటి కుట్ర కోణం ఏదో ఇందులో ఉంది. విదేశీ హస్తం కూడా ఉంటే తప్ప
ఇంతమంది వందల సంఖ్యలో ఒక పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో కేవలం 10 నుండి 20 సంవత్సరాల కాలంలోనే హత్య గావించబడటం, అత్యాచారం చేయటం, బలాత్కారం చేయటం, వాళ్ళు ఎక్కువగా మహిళలు, బాలికలు, మిగతా వాళ్ళే ఉండటం అన్నటువంటిది చాలా ఆలోచించదగినటువంటి, మనందరం కూడా అటువంటి గొప్ప క్షేత్రానికి మనం వెళ్ళాలి. మేము కూడా అనుకుంటున్నాం, సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సనాతనమైనటువంటి ధర్మంలో ఏర్పడతాయి. ఎవరైనా సరే వాళ్ళు శిక్షార్హులే, వారికి కఠినమైనటువంటి శిక్ష పడవలసిందే. సిట్ విచారణ జరుగుతోంది. మేమందరం కూడా సనాతన ధర్మంలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను కూడా ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, మాన్యశ్రీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని మేమంతా వేడుకుంటూ ఉన్నాం. ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థను వెంటనే ప్రభుత్వం యొక్క అధీనంలోకి తీసుకోండి. సిబిఐ విచారణ జరిపించేటువంటి ప్రయత్నం చేయండి. శిక్షార్హులు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షణ, అవసరమైతే ఇలాంటి వాళ్లకు మరణదండన విధించినా కూడా తప్పులేదు. భారతదేశ శిక్షా స్మృతిలో మరణదండ నుంచి కాస్త విముక్తి లభిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇంకా మాట్లాడకుండా అటువంటి శిక్షా స్మృతిలో కఠినమైనటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా అమలు చేయవలసిందే. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా. ప్రత్యేకించి మన దౌర్భాగ్యం ఏంటంటే కర్ణాటకలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు చూస్తే, గోరక్షణ చేస్తున్నటువంటి గో సేవకుల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద రాళ్లతో బాధి చంపుతున్నటువంటి దాఖలాలు, ఇలాంటి ముష్కరముఖులు చెలరేగిపోతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎందుకో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ కర్ణాటక రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దేశ భద్రతకు సంబంధించింది ఇది, మన స్వాభిమానానికి సంబంధించింది, మన ధర్మస్థల పవిత్రమైనటువంటి మంజునాథ స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి పుణ్యస్థలి, అలనాటి జైలుల యొక్క ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి చారిత్రకి ఇది ఆలంబనగా నిలిచినటువంటిది. దీన్ని మనం కాపాడుకోవాలి. శిక్షార్హులు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే కూడా శిక్షించాలి అని వాళ్ళందరినీ కూడా మనం డిమాండ్ చేయవలసినటువంటిది. నిజంగా ఇలాంటి సంఘటనను భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతావని సనాతన ధర్మం ఉంటున్నారు. మరి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఇలాంటి విషయాలను చూస్తే రేపు పొద్దున ఈ దర్శనీయమైనటువంటి పుణ్యక్షేత్రాలకి కుటుంబంతో వెళ్ళాలంటే కూడా మనం ఆధార్ కార్డుని, పాన్ కార్డుని ముందు పోలీసులకు ఇచ్చి వెళ్ళాలేమో. అలా వెళ్ళకపోతే మనం, మన కుటుంబ సభ్యులు మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రాలేమో అన్నటువంటి అపనమ్మకం కూడా మనకు కలుగుతుందమ్మా. ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉంటుంది. క్షేత్రానికి ఎంతమంది భక్తులు వస్తున్నారో వారి వివరాలు ఏమిటి, వాళ్ళు ఏ సమయంలో వచ్చారు, ఏ సమయంలో తిరుగు ప్రయాణం అవుతున్నారు, లేదా ఏ సమయంలో దర్శనం అవుతుంది, దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. కానీ భారతదేశంలో ఇతర స్థలాల్లో అది అనుసరించట్లేదు. దాన్ని వెంటనే అనుసరించాలి. క్షేత్రానికి ఏ భక్తులు వచ్చినప్పటికీ కూడా ఆ సరౌండింగ్ లో 5-10 కిలోమీటర్ల దూరంలో ఎవరైనా సరే క్షేత్ర దర్శనానికి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ఆధార్ కార్డులు అవ్వచ్చు, వారికి సంబంధించినటువంటి వివరాలు వెళ్ళేటప్పుడు పొందుపరచడంతో పాటు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశేషంగా వాటిని నమోదు చేయడం అదే పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదమ్మా. ఇంకా నాకు తెలిసి 100, 200, 300 మంది కాదు, దీని వెనక ఏదో కుట్ర కోణం ఉంది. మనుషుల యొక్క అక్రమ రవాణా అవ్వచ్చు, అవయవాలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా అవ్వచ్చు, విదేశీ హస్తం కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే మనుషుల యొక్క ప్రాణం అంటే కూడా అంత హింసాత్మకంగా వాళ్ళ మీద పైశాచికంగా భౌతికపరమైనటువంటి, లైంగికపరమైనటువంటి దాడులు చేయటమే కాదు, వాళ్ళని తీక్షణంగా వాళ్ళ యొక్క పార్థివ దేహాలను చిదిమేశారు, వాళ్ళని దహనం చేశారు, నదిలో పడేశారన్నటువంటి ఈ విషయాలు వింటూనే మనకు భయం, ఉత్పాతం కలుగుతోంది. రేపు పొద్దున సనాతనమైనటువంటి ధర్మంలో, భారతంలో ఎవరు కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోని ప్రఖ్యాతి చెందినటువంటి శృంగేరి పీఠం ఉంది. దక్షిణాదిలో మనందరికీ కూడా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని చెప్పుకుంటున్నటువంటి గురు పరంపరలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క సంప్రదాయం ప్రకారంగా శృంగేరి పీఠం ఈ దక్షిణ భారతావనిలోని మన గురు పరంపరకి మూలమై ఉన్నటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు, మఠాలు, పీఠాలు ఉన్నటువంటి చోటే ఇలా కలుగుతూ ఉన్నటువంటిది నిజంగా మాకు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఒక్కసారి వీటి మీద అందరూ కూడా చర్చించాల్సిందే. అవకాశం ఉంటే
పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులతో అందరితో కలిసి మేము అతి త్వరలో ధర్మస్థలని సందర్శించబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రి వర్యుల్ని మేము వెంటనే వినతి పత్రం అందజేయడంతో పాటు భారతదేశ మాన్య శ్రీ ప్రధాని మంత్రులు శ్రీ మోదీ గారికి కూడా విన్నవించేటువంటి ప్రయత్నాన్ని కూడా మేము తప్పకుండా చేస్తాం. రైట్ స్వామి, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.